ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 22వ వచనం వరకు చూసుకుందాం. శిష్యులలో మరియొకడు, ప్రవ్వా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యునితో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నన్ను వెంబడించు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మనము యేసును వెంబడించే వారిగా ఉండాలి కదండి. మాకు ఆ పని ఉందండి, మేము ఇక్కడికి వెళ్ళాలండి, మేము చాలా బిజీగా ఉన్నామని జనాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ శిష్యుడు ఏమంటున్నాడంటే, అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను కానీ మొదట వెళ్ళి నా తండ్రిని సమాధి చేసేసి వస్తాను, సమాధి కార్యక్రమం ముగించుకొని నీ దగ్గరకు వస్తాను అని అంటా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారండి, సరే నాయన, నువ్వు వెళ్ళు, తండ్రి సమాధి కదా, చాలా ఇంపార్టెంట్ కదా అని అనట్లేదు. నీవు నన్ను వెంబడించు. ఆమెన్ కదండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిము కదండి. లోకమంతా చచ్చిన స్థితిలో ఉంది, పాపంలో ఉంది, శాపంలో ఉంది కదండి. వారు పాపంలోనే మరణిస్తా ఉన్నారు, నిత్య నరకానికి వెళ్తా ఉన్నారు. మరి ఆయా కార్యక్రమాల్లో నీవు బిజీగా ఉండకు, నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా. నన్ను వెంబడిస్తే నేను నిన్ను నిత్య జీవము తీసుకొని వెళ్తాను కదండి. లోకాన్ని వెంబడిస్తే ఏమండి, లోకంలో నువ్వు బిజీ అయిపోతే నీవు నరకానికి వెళ్తావు. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనకు రండి అంటే, మేము బిజీగా ఉన్నామండి, మేము జాబ్ చేస్తున్నామండి, మేము వ్యాపారం చేస్తూ ఉన్నామండి, మాకు పెళ్ళి ఉందండి, కార్యక్రమాలు ఉన్నాయండి, బర్త్డేలు ఉన్నాయండి, ఫంక్షన్కి వెళ్తా ఉన్నామండి, మేము టూర్ తిరగడానికి వెళ్తా ఉన్నామని సాకులు చెప్తా ఉన్నారు. ఈ సాకులు చెప్పేవారు ప్రభుని వెంబడించలేరు.